నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, మన పాత వీడియోల్లో మన వీడియోస్ కింద వచ్చినట్టు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో కొన్ని రెలెవెంట్ కామెంట్స్ తీసుకొని ఆహ్, వాటి గురించి వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి సమాధానం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నామండి. మొదటగా శ్రీముఖ అనే ఆవిడ ఏమంటున్నారంటే, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఎలాంటి వర్క్ చేయొచ్చు? ఎలాంటి వర్క్ చేయకూడదు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, శ్రీముఖ గారు బైపాస్ అయిన వాళ్ళు హ్మ్, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనడానికి వాళ్ళ గుండె పంపింగ్ బట్టి ఉంటుందండి. బైపాస్ అయిన వెంటనే నిజానికి బ్లాక్స్ పోయినట్టు లెక్క. సో, అంతకుముందు కంటే వీళ్ళు గుండె బలం పెరిగింది కాబట్టి, అంతకుముందు చేస్తున్న పనులు ఇప్పుడు ఇంకా ధైర్యంగా చేసుకునే అవకాశం ఉన్నది. నంబర్ 1. ఏ పనులు చేసుకోవాలి, ఏ పనులు చేసుకోకూడదు అనేది వాళ్ళ గుండె పంపింగ్ అంటే ఈకో చేస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ బట్టి ఉంటుందండి. సో, 30% కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు చాలా పనులు చేసుకోవచ్చు. సో, 30% కంటే తక్కువ పంపింగ్ ఉన్నట్లయితే మాత్రమే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ పెద్ద రెస్ట్రిక్షన్స్ లేవు. అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. మిగతా రొటీన్ మీరు బండేసుకొని ఆఫీస్‌కెళ్ళాలి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లావణ్య హ్మ్, గర్జుల నా వయసు 24. ఇప్పుడు నా వెయిట్ 37 కిలోలు. నేను తినే ఫుడ్ నా బాడీ అబ్జార్బ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నా ప్రాబ్లమ్‌ని సొల్యూషన్ చెప్పండి. సో, లావణ్య గారు బహుశా మీరనే ప్రశ్న నేను లావెక్కట్లేదు అని మీ ప్రశ్న వేద్దాం అనుకుని ఉంటారు. అబ్జార్బ్ చేసుకోవడం లేదు అనేది మీరు అనుకుంటున్నారు అలాగని. అబ్జార్బ్ చేసుకోకపోతే అసలు షుగర్ తగ్గిపోతుంది, షుగర్ పడిపోతుంది. సో, అది వేరే విషయం. ఇప్పుడు మీ వయసు 37 అంటున్నారు కాబట్టి, ఏ మనిషి అయినా ఎంత లావుంటారు అనేది వాళ్ళ జెనెటిక్‌గా డిటర్మిన్ చేయబడి ఉంటుంది. వాళ్ళ మెటబాలిజం మీరు ఏదైతే అంటున్నారో మెటబాలిజం అని అంటాం దాన్ని. అది జెనెటిక్‌గా డిటర్మిన్ చేయబడి ఉంటుంది. మీ వయసు 24 సో, ఇప్పుడు మీరు బరువు పెరగాలనుకుంటారు. ఒక 10 ఏళ్ళు పోతే బరువు తగ్గడం ఎట్లా అని నాకు క్వెషన్ పెడతారు. సో, బరువు పెరగడం గురించి మీరు పెద్ద ఆతృత పడకండి. అది పెంచే మందులు గాని అవేమి ఉండవు. సో, హ్మ్. దాని గురించి ఎక్కువ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మామూలుగా మీరు తినే పనులు మీరు చేసుకోండి. కొంతమంది సన్నగా ఉంటారు. అది చాలామందికి నేను సన్నగా ఉన్నాను అని ఒక రకమైనటువంటి ఏమంటారంటే, నా అపియరెన్స్ సరిగ్గా లేదేమో అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి ఆ ప్రాబ్లమ్ లేదు. మగవాళ్ళు లావుగా ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు సన్నగా ఉంటే పెద్ద సీరియస్ ప్రాబ్లమ్ కాదు. సో, మీరు అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. చుండూరి వెంకట్రావు గారు. మై ఏజ్ ఇస్ 64. ఐ వెంట్ బైపాస్ సర్జరీ and stands in 2001, 2010. So regular walker 5 kilometers, 4 to 5 kilometers. Recent review, my EF is reduced to 45. డైలీ మందులు ఇమ్డ్యూర్, క్లోపిలర్, టెల్మా 40 వేసుకుంటున్నారు. ఈజీడాక్, రోజ్వాస్, నివిలాల్. వాట్ ఈస్ యువర్ సజెషన్ టు మీ సార్? సో, వెంకట్రావు గారు ఒక్కసారి హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత గుండె కండ కొంత డ్యామేజ్ అవుతుంది. సో, తర్వాత బైపాస్ స్టెంట్లు అని అవుతాయి. కానీ ఇనీషియల్ ప్రెజెంటేషన్ ఎప్పుడైతే కాస్త హాస్పిటల్‌కి స్టెంట్‌కి లేట్ అయిందో కాస్త కండ డ్యామేజ్ అయి ఉంటుంది. గుండె అనేది ఇలా బంతిలాగా ఉంటుంది. సో, ఒక పక్క డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కంపెన్సేట్ చేయడానికి మిగతావన్నీ కూడా ఒక రకమైన అడ్జస్ట్‌మెంట్‌కి వస్తాయి. సో, యూజువల్లీ గుండె కొంచెం పెద్దదిగా డైలేటెడ్ కూడా అవుతుంది ఆ తర్వాత. గుండె పంపింగ్ తగ్గుతుంది. సో, ఇది ఏంటంటే ఈ సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా అది దాన్ని రీమోడలింగ్ అంటారు. సో, గుండె తనను తాను రీమోడల్ చేసుకుంటుంది. ఎఫిషియెంట్‌గా ఆ డ్యామేజ్ అయింది కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఎలా పనిచేయాలని చెప్పేసి. సో, ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. పెద్ద సీరియస్ ప్రాబ్లమ్ కాదు. ఇంకొకటి వాల్వ్ లీకింగ్ ఉంటుంది. మెటల్ రిగెజిటేషన్ అది కూడా చూసుకోండి. ఇకపోతే దీన్ని పెంచడానికి మందులంటూ ఉండవు. మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ కొంత మనం దీన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత ఎందువల్లంటే గుండె డ్యామేజ్ ఏవైతే పర్మనెంట్‌గా అయిపోతే కనుక పెద్ద ఇంప్రూవ్‌మెంట్ వచ్చే అవకాశం తక్కువ. బట్ స్టిల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే దాని రక్త ప్రసారం పెరిగి, కొలాటరల్ ఫార్మేషన్ పెరిగి, మీ గుండె పంపింగ్‌లో పెద్ద అంటే ఫంక్షనల్‌గా అంటే మీ పనులు మీరు చేసుకోవటంలో గుండె మీకు సహకరిస్తుందనమాట. ఇకపోతే సిద్ధార్థ తేజ. సార్ ఎక్స్‌ప్లెయిన్ ఆఫ్టర్ స్టెంటింగ్ ప్రొసీజర్ డస్ ఎ పేషెంట్ బికమ్ 100% నార్మల్ లైక్ ఎనీ అదర్ హెల్తీ పర్సన్ ఆర్ డస్ హీ నీడ్ టు రిమైన్ ఎ స్పెషల్ వన్ ఇన్ నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా కేర్ మీన్ దేర్‌బై ఫ్రజైల్ అండ్ డెలికేట్ ఆర్ కెన్ ఆల్సో బి రోబస్ట్ అండ్ వైబ్రెంట్ ప్లీజ్ డు ఎన్‌లైటన్. సిద్ధార్థ తేజ గారు హార్ట్ అటాక్ తర్వాత స్టెంట్ అంటూ వేస్తారు. అప్పుడు స్టెంట్ వేసిన తర్వాత హార్ట్‌లో బ్లాక్ క్లియర్ అవుతుంది. సో, దాని తర్వాత
అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రశ్నకి సమాధానంగా కూడా నేను చెప్పాను. సో డస్ అ పేషెంట్ బికమ్ 100% అన్నారు మీరు. గుండె గురించి మాట్లాడాల. పేషెంట్ 100% నార్మల్ అయి తీరుతాడు. అందుకే కదా బైపాస్ కానివ్వండి, స్టంట్ కానీ, ముఖ్యంగా స్టంట్, మీరు స్టంట్ గురించి మాట్లాడారు కాబట్టి, బైపాస్ అయితే కొంచెం ఆపరేషన్ అనుకోవచ్చు. స్టంట్ అంటే అది కూడా లేదు కదా! సో వెంటనే నార్మల్ 2 రోజుల్లో నార్మల్ అంటే హాస్పిటల్‌లో ఉండి 3 రోజులు డిశ్చార్జ్ చేస్తాం. అప్పుడు అంతకుముందు అతను ఏం పనులు చేసుకునేవాడో అన్ని పనులు నిస్సంకోచంగా చేసుకోగలడు. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ బేసికల్లీ. కాకపోతే ఈ ఈ ఎంత అంటే తన పనులు బరువెత్తడం కానివ్వండి, పరిగెత్తడం ఇట్లాంటివి ఏమన్నా ఎంతవరకు చేయగలడనేది గుండె పంపింగ్ బట్టి ఉంటుంది. ఒకవేళ గుండె పంపింగ్ నార్మల్ అయితే ఏమీ తేడా లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టంట్ అయిన తర్వాత గుండెలో బ్లాక్స్ పోతాయి గానీ, మైండ్‌లో బ్లాక్స్ వస్తాయి చాలామందికి. అంటే మైండ్‌లో బ్లాక్స్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, చాలా చాలా కొత్త అనుమానాలు, కొత్త భయాలు బయలుదేరతాయి. ఆ భయాలు స్టంట్ అయిన తర్వాత భయాలు ఉండాల్సిన అవసరం లేదు నిజానికి. ఎందువల్ల అంటే స్టంట్ పోయింది, బ్లాక్ పోయింది కాబట్టి భయాలు వీడి తను ఇంకా ధైర్యంగా తన పనులు చేసుకోవడానికే స్టంట్ అంటూ వేశాం. పేషెంట్ కంటే కూడా ఇట్లాంటి భయాలు ఇవన్నీ కూడా పేషెంట్ స్పౌజెస్‌కి అంటే భార్యో, భర్తకో అప్పుడు వీళ్ళకి విపరీతమైనటువంటి భయం పట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం, మగాళ్ళైతే వాళ్ళని పనులు చేయనీయకపోవడం, అవి తినొద్దు, ఇవి తినొద్దు, ఈ టైప్‌లో అన్నీ పెట్టడం వల్ల హార్ట్‌లో బ్లాక్స్ పోయినా డిప్రెషన్‌లోకి పోతారు వాళ్ళు. సో వాళ్ళని నార్మల్‌గా ఎంత త్వరగా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు రెజ్యూమ్ చేసుకోగలిగితే అంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఓకే. స్టంట్ అయిపోయింది, లేదా బైపాస్ అయిపోయింది. నా పూర్తి లైఫ్ నేను బతుకుతున్నాను అని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే ఇట్లాంటి ఆలోచనలు, రిస్ట్రిక్షన్స్ మీరు తీయకపోతే దే విల్ నెవర్ రిటర్న్ బ్యాక్ టు నార్మల్. వాళ్ళని నార్మల్‌గా ఎంత త్వరగా మనం తీసుకురాగలిగితే అంత ప్రొసీజర్‌కి మనం సాఫల్యత చేకూర్చిన వాళ్ళు అవుతాం. వడ్డే సురేష్, గుండె కింద భాగంలో నొప్పి వస్తుంది సార్. ఈసీజీ తీసిన తర్వాత ఏం లేదంటున్నారు డాక్టర్. దీని ప్రాబ్లమ్ ఏంటి చెప్పగలరా? ఛాతీలో నొప్పికి, గుండె సంబంధించిన ఛాతీలో నొప్పికి ఇది తేడానండి. ఒకవేళ గుండెకి సంబంధించిన ఛాతీలో నొప్పి అయితే ఈసీజీలో మార్పులొస్తాయి. కండరాల నొప్పో, ఎముకల నొప్పో అయితే అది నొప్పి ఉంటుంది గానీ, గుండె పరీక్షలు ఈసీజీ లాంటివి తీస్తే నార్మల్‌గా ఉంటుంది. సో మీరు ఏమన్నా పెయిన్ కిల్లర్ ఏసుకుంటే అది తగ్గిపోతుంది. త్రివేణి నామోజు. సో నమస్తే సార్. మా బ్రదర్‌కి మార్చ్ 3 హార్ట్ అటాక్ వచ్చింది. ఏజ్ 34. అతను చార్టర్డ్ అకౌంటెంట్ జాబు హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. 1 స్టంట్ వేశారు కానీ మా ఫ్యామిలీ ఎవరికీ హార్ట్ ప్రాబ్లమ్ లేదు. మరి మా డాక్టర్ ఏమో జెనెటిక్ అంటున్నాడు. మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇది నిజమే అంటారా? సిటీలోనే ఉండాలి, సిటీ దాటి వెళ్ళొద్దు అంటున్నారు. సొల్యూషన్ చెప్పండి. సో త్రివేణి గారు సో ఒకవేళ వాళ్ళకి జెనెటిక్ అయినా, సిగరెట్ తాగినా, షుగర్ ఉన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవ్వడం వల్ల రక్తనాళాల్లో హార్ట్ అటాక్స్ వస్తాయి. అది తగ్గించుకోవడానికి మందులు వాడుకుంటే సరిపోతుంది. ఆ మందులు రెగ్యులర్‌గా ఎప్పటికీ వాడుకుంటూ రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉందా లేదా అని పరీక్షలు చేసుకుంటూ ఉన్నట్లయితే అది కంట్రోల్‌లో ఉంది అని అనిపిస్తే ఇక మీకు భయం లేదు. అన్ని పనులు చేసుకోవచ్చు. నేను ఇందాక క్వెషన్‌కి సమాధానం చెప్పిన విధంగా అతను స్టెంటు, బైపాస్ అయిపోయిన తర్వాత అన్ని పనులు చేసుకోవడం చేసేటట్టుగా అతన్ని చేయడమే మన ప్రొసీజర్ యొక్క లక్ష్యం. కాబట్టి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత సిటీలో ఉండాలా, బయటికెళ్ళాలా ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి భయాలు. అవి వదిలి అతను పూర్తిగా మీ బ్రదరు వయసు 34 అన్నారు. సో గుండె పంపింగ్ ఒకటి టెస్ట్ చేయించుకోమని చెప్పండి. అది నార్మల్‌గా ఉన్నట్లయితే అతనికి ఎలాంటి సంకోచం లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని చోట్లకి తిరగొచ్చు. మందులు మాత్రం ఆపకుండా అన్ని పనులు చేసుకోవాలి. సీతారాం పాపినేని. నాకు తలనొప్పిగా ఉంటే హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. బీపీ 110 బహుశా 190/110 అని చెప్పారు. బీపీకి టాబ్లెట్లు రాసిచ్చారు. ఆ టాబ్లెట్ వాడిన తర్వాత 120/80 వచ్చింది. కంటిన్యూ 3 డేస్ టాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత 120/80 నార్మల్‌గానే ఉంది. 4 రోజు టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ అరగంట తర్వాత మీరు చెప్పినట్టుగా తల తిరగడం, కళ్ళు తిరగడం, బాడీ షేవింగ్ రావడం జరిగింది. బహుశా షేకింగ్ అయి ఉంటుందది. 2 గంటల తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి బీపీ చెక్ చేసి 150/100 అన్నారు. మళ్ళీ తర్వాత రోజు టాబ్లెట్ వేసుకోలేదు. మధ్యాహ్నం టైంలో చెక్ చేసుకుంటే 125/90 ఉంది. మళ్ళీ నైట్ చెక్ చేసుకుంటే 160/90 ఉంది. టాబ్లెట్ వేసుకో అని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఉప్పు అసలు తినను. దయచేసి ఎవరైనా సమాధానం, పరిష్కారం చెప్పగలరా? సీతారాం గారు, మీకు మొదటిసారిగా చూసినప్పుడు బీపీ 190/100. సో మొదటిసారి చూసినప్పుడు 160 కంటే బీపీ దాటినట్లయితే ట్రీట్మెంట్ అనేది అవసరం. సో ఈ టాబ్లెట్ మీరు వాడేది 40 పవర్ అని రాశారు. టెల్మిసాటన్ అయి ఉండొచ్చు. 40 పవర్ మంచి టాబ్లెట్ అది. రోజుకొకటి వేసుకోవాలి, రాత్రిపూట వేసుకోవాలి. ఆపకుండా ఎప్పటికీ వేసుకోండి.
సో బీపీ తగ్గిపోయిందని ఆపేయడం, మళ్ళీ పెరిగితే మళ్ళీ పెరగడం ఇట్లా ఉండకూడదు. బీపీ టాబ్లెట్ అంటూ వస్తే ఆపకుండా ఎప్పటికీ టాబ్లెట్ వేసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. దయచేసి మీరు టాబ్లెట్ ఆపకుండా రెగ్యులర్‌గా ఎప్పటికీ టాబ్లెట్ వేసుకోండి. మీకు టాబ్లెట్ అవసరం లేకుండా బీపీ తగ్గించుకోవాలంటే బరువు తగ్గండి. బరువు తగ్గితే మాత్రమే బీపీ తగ్గుతుంది. అరుణ గారు, డాక్టర్ గారు మా అమ్మాయి వయసు 29, మా అమ్మాయి రక్తం చిక్కగా ఉంది అన్నారు. అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది. ఈసీజీ తీశారు, ఇబ్బంది లేదు అన్నారు. కానీ అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వస్తూనే ఉంది. ఎందువల్ల వస్తుంది డాక్టర్ చెప్పండి. అమ్మ, రక్తం గడ్డగట్టడానికి పరీక్షలు అవి జనరల్‌గా మీకు తెలిసిన పరీక్షలు ఉండవు. స్పెషల్ పరీక్షలు ఉంటాయి. రక్తం గడ్డగట్టడం అనేది అంటే ఇప్పుడు మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు బేసికల్లీ. సో రక్తం గడ్డగట్టడం అనేది కొంతమంది పుట్టుకతో వచ్చినటువంటి గుండె జబ్బుల వల్ల మాత్రమే వస్తాయి. మిగతా వాళ్ళకి రక్తం గడ్డగట్టడం ఆ పరీక్షలు ఏమి ఉండవు. హార్ట్ అటాక్ అయితే ఆఫ్‌కోర్స్ వేరియేషన్. హార్ట్ అటాక్ కాదు, మీ అమ్మకి 29 వయసు అని చెప్తున్నారు కాబట్టి. ఈసీజీ నార్మల్‌గా ఉంది అన్నారు కాబట్టి హార్ట్ అటాక్ పాతది గాని, ఇప్పుడు గాని లేదని నేను అనుకుంటున్నాను. సో ఛాతీలో నొప్పి ఉంది మీ అమ్మాయికి. కానీ అది గుండెకి సంబంధించింది కాదు. ఎందువల్లంటే ఈసీజీ నార్మల్‌గా ఉంది కాబట్టి. సో అది గుండెకి సంబంధించిన ఛాతీలో నొప్పి కానప్పుడు ఏదన్నా సరే మీరు నొప్పులు మాత్రం వేసుకుంటే పూర్తిగా నార్మల్ అయిపోతుంది. కాసిం గారు నా నా వయసు 37, నాకు విపరీతంగా తెనుపులు వస్తున్నాయి, భయంగా ఉంది. విపరీతంగా తెనుపులు వస్తున్నాయి, బాగానే ఉంది, భయంగా ఉంది. నేను హాస్పిటల్‌కి వెళ్తే గుండె రక్తనాళాల్లో కొవ్వు ఉంది అన్నారు. టాబ్లెట్ ఇచ్చారు, వాడుతున్నాను. నాకు తెనుపులకి, రక్తనాళాలకి, కొవ్వుకి సంబంధం ఏమిటో అర్థం కావట్లేదు సార్, భయంగా ఉంది, కొంచెం చెప్పండి, సజెషన్ చెప్పండి. సో కాసిం గారు, మీకు తెనుపులు రావడానికి గుండెకి సంబంధం లేదు. ఎందువల్ల అంటే మీకు తెనుపులు వచ్చినట్లయితే గుండెకి సంబంధించినటువంటి జబ్బుల వల్ల తెనుపులు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఛాతీలో మంట రావచ్చు, పొట్ట పైభాగంలో మంట రావచ్చు. సో దానికి బేసిక్ గుండె పరీక్షలు ఈసీజీ, ఈకో, టీఎంటీ ఈ 3 చేయించుకోండి. అవి నార్మల్‌గా ఉన్నట్లయితే గ్యాస్‌కి సంబంధించి తెనుపు అంటే పొట్టలో ఉన్న గ్యాస్ పైకి రావడం. సో గ్యాస్ ఎక్కువ ఉన్నట్లయితే పొట్టలోకి దానికి సంబంధించిన టాబ్లెట్ మీరు వాడుకుంటే సరిపోతుందండి. సో రామ్మూర్తి గారు ఆయన ఏమంటున్నారు, సార్ ఛాతీ పైభాగంలో నొప్పి వస్తుంది, ఒక రక్త పరీక్షలో నార్మల్ వచ్చింది, దయచేసి వివరణ ఇవ్వగలరు. సో రామ్మూర్తి గారు, ఛాతీలో నొప్పి వచ్చినట్లయితే మీరు రక్త పరీక్ష కంటే కూడా ఈసీజీ, ఈకో, టీఎంటీ అని 3 పరీక్షలు ఉంటాయి గుండెకి సంబంధించినవి. అవి చేయించుకున్నట్లయితే ఈ ఛాతీలో నొప్పి గుండెదా కాదా అని మీకు కరెక్ట్గా తెలుస్తుందండి. వివేక్ సాయి గారు, సార్ నాకు వచ్చింది గ్యాస్ పెయిన్ ఆర్ హార్ట్ పెయిన్ అనేది అర్థం కావట్లేదు. 2 గడ్డలు చూపించాను, వాళ్ళంతా నార్మల్గా ఉంది అన్నారు. నాకు మాత్రం నొప్పి తగ్గడం లేదు. 1 ఇయర్ నుంచి అలాగే వస్తుంది. దయచేసి సంవత్సరం ఎలా పరిష్కారం ఎలాగో చెప్పండి. వివేక్ సాయి గారు, ఇందాక ప్రశ్నలకి సమాధానంలో మీ ప్రశ్నకి సమాధానం కూడా ఉన్నది. బేసికలీ గుండెకి సంబంధించిన నొప్పి, గ్యాస్ సంబంధించిన నొప్పి తేడా తెలుసుకోవాలంటే గుండె పరీక్షలు చేసుకుని గుండె నార్మల్గా ఉందంటే ఇక మిగిలింది గ్యాస్ ప్రాబ్లమే. లేదా మీకు అన్నం తింటే తగ్గింది మీ ప్రాబ్లం అనుకుంటే అది గ్యాస్ సంబంధించిన నొప్పే. సో ఆ రెండిటికి వ్యత్యాసం తెలియాలంటే ఒకటి అన్నం తిన్న తర్వాత పెరిగింది తగ్గిందని చెప్పొచ్చు. నడిస్తే పెరిగితే గుండె సంబంధించిన నొప్పి, ఇకపోతే గుండెకి సంబంధించిన ప్రాబ్లంకి ఈసీజీ, ఈకో, టీఎంటీ అని 3 పరీక్షలు ఉంటాయి. అవి చేసుకుంటే అది నిర్ధారణ అవుతుంది గుండె ప్రాబ్లం ఉందా లేదా అని. దాంతో మీకు ఈ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటపడగలరు. మోనిస్ గారు, మోనిస్, సార్ నాకు వెంట్రుక మందం హోల్ ఉందంట, కార్డియాలజిస్ట్ని కలిశాను. చిన్నప్పటి నుంచి ఉందంటున్నారు. నాకు అర్థం కావట్లేదు, చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుంది, అలా ఉండే అవకాశం ఉందా? సో మోనిస్ గారు, వెంట్రుక పాటి అంటే 1-2 మిల్లీమీటర్లు ఉంటుందని నేను ఊహిస్తున్నాను. పుట్టుకతో చాలామంది చిన్న చిన్న రంధ్రాలు గుండెలో ఉంటాయి. అది చిన్నదైతే దాని గురించి మీరు ఏమాత్రం పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. దాన్ని వదిలేసి మీ పనులు మీరు చేసుకుంటే మీకు మీ ఆందోళన నుంచి మీరు బయటపడగలరు. లింగస్వామి గారు ఏమంటున్నారంటే, ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ ది లెఫ్ట్ సైడ్ అండ్ హెడ్, హ్యాండ్ చెక్ పెయిన్ ఫర్ లాస్ట్ 5 years. I have taken tests like troponin I, 2D echo, ECG, endoscopy. All reports are normal, but still I am facing issue. What is the problem? లింగస్వామి గారు, మీ గుండె సంబంధించిన పరీక్షలు అన్నీ చేశారు, అన్నీ బాగున్నాయి. ఎండోస్కోపీ కూడా చేశారు, అన్ననాళం కూడా ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇకపోతే లెఫ్ట్ సైడ్ పెయిన్కి మీకు వేరే జబ్బులంటూ ఏమీ లేవు అని మీరు నిర్ధారణ అయింది కాబట్టి మామూలు కండరాల నొప్పుల మందులు వేసుకోవచ్చు. లేదా ఆందోళనకు సంబంధించినటువంటివి, యాంగ్జైటీకి సంబంధించినటువంటి మందులు మీకు సైకాట్రిస్ట్ కలిసి మీరు వేసుకున్నట్లయితే అవి తగ్గుతుంది. లేదా నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినట్లయితే నేను కూడా రాసి ఇవ్వగలను. దుబ్బాల భాగ్యరాణి గారు ఏమంటున్నాను, నా వయసు 24, 2 నెలల నుంచి నాకు హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది, భుజం దగ్గర లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది, చెవిలో కూడా పోటులాగా వస్తుంది, ఒకసారి అన్నం తింటే వెంటనే తేనుపులు వచ్చి పెయిన్ వచ్చినప్పటి నుంచి కొంచెం నోట్లోకి వస్తుంది,
2 మంత్స్ నుంచి ఇలానే ఉంది సార్. ఈసీజీ కూడా నార్మల్ వచ్చింది. 2 టైమ్స్ చెక్ చేయించాను. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు నేనేం చేయాలి? సో అమ్మ భాగ్యరాణి గారు, మీకు గుండె పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయి. ఇకపోతే చిన్న చిన్న మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నం తింటే తేన్పులు వస్తున్నాయని చెప్తున్నారు మీరు. సో గ్యాస్ సంబంధించిన టాబ్లెట్ ఏసుకోండి. మీకు కాస్త యాంగ్జైటీ కూడా ఉందేమో నా అనుమానం. ఒకసారి దగ్గరున్న సైకియాట్రిస్ట్ గారిని చూపించండి. హైదరాబాద్ అన్నారండి, నేను చెప్పగలను. హల్వా వాలా. సో ఆయన ఏమంటున్నారంటే ఎక్స్‌పీరియన్సింగ్ ఏ కైండ్ ఆఫ్ పెయిన్ ఆర్ పించింగ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. బట్ ఈసీజీ అండ్ ఈకో షోయింగ్ నార్మల్. వాట్ కుడ్ బి ద రీజన్? పించింగ్ పెయిన్ అండ్ మజిల్ పెయిన్ కావచ్చు. సో హల్వా వాలా గారు, మీరు దానికి సంబంధించిన టాబ్లెట్ మీరు వేసుకోండి, తగ్గిపోతుంది. శశికళ షేక్ షా. సార్ నాకు ఒక అనుమానం ఉంటే ఏమంటే, నేను ఎడమవైపు తిరిగి పడుకుంటే 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోలేను. గుండె తిమ్మిరిగా ఉంటుంది. కొంచెం నొప్పి వస్తుంది. కారణం ఏమిటి? మీరు ఎటుపక్క తిరిగి పడుకున్నా గుండె నొప్పి రాదండి. గుండెకి అటు తిరగడానికి తేడా కనెక్షన్ లేదు. అటు తిరిగి పడుకుంటే కాస్త మీ చెయ్యి, ఛాతీ, ఈ కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉన్నది. సో టెన్షన్ పడకుండా మీరు కాస్త పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది. సంధ్య దేవరాజు, హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. రేర్గా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది సార్. హార్ట్గా గ్యాస్ ప్రాబ్లమా తెలియడం లేదు. మీ క్వశ్చన్కి నేను పైన చెప్పిన ఆన్సర్ మీకు ఇప్పుడు ఆన్సర్ల వల్ల మీ ప్రశ్నకి ఆన్సరు దొరుకుతుందమ్మా. రామకృష్ణ కొనటాల, మాట్లాడుతూ ఒకేసారి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది సార్. నొప్పి వచ్చింది. అది గ్యాస్ ట్రబుల్ ఏమో అనుకున్నాను. డాక్టర్ వెళ్ళినప్పుడు మందులు వాడేమో, కానీ నొప్పి అయితే తగిలిస్తారు. ఊపిరి తీస్తే నొప్పి పడుతుంది. నొప్పి రావడం లేదు. గుండెలు గుచ్చినట్టుగా ఉంటుంది. ఊపిరి తీస్తే వస్తుంది సార్. దీనికి సజెషన్ ఏమిటి? ఎలా మందులు వాడాలి? త్వరగా చెప్తారని ఆశిస్తున్నాం. రామకృష్ణ గారు, మీరు గుండె ఆగిపోయిన పని అంటే ఒకసారి మీరు కార్డియాలజిస్ట్ సంబంధించి హోల్టర్ మానిటరింగ్ అనే పరీక్ష ఒకటి ఉంటుంది. అది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా ఉంటుంది. హోల్టర్ మానిటరింగ్ అనే పరీక్ష తీసుకుంటే గుండె వేగంగా కొట్టుకోవటం వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది లేదని తెలుస్తుంది. దాని తర్వాత ఆ పరీక్ష రిజల్ట్ బట్టి మీకు మీ అనుమానం నివృత్తి అవుతుంది. భరతుల శ్రీకాంత్, ఐ గాట్ ఆల్ టెస్ట్ డన్ ఇంక్లూడింగ్ యాంజియోగ్రామ్. ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. Again 2D echo done a week back. Everything is normal. I have acid reflux. I'm taking medicine on and off. I'm feeling irritation. Can you please suggest? The doctor said I need not to a psychiatrist if I come to him again. సో శ్రీకాంత్ గారు, యాంజియోగ్రామ్ నార్మల్గా అయితే గుండె నార్మల్. మీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా పక్కన తీసి పెట్టండి. ఇక గుండె నార్మల్గా ఉంది కాబట్టి మిగతా ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. గ్యాస్కి అంటున్నా జీఆర్డీ అంటే పొట్టలో ఉన్న గ్యాస్ తేన్పులు రావడం బేసికలీ. ఒక్కసారి దానికి గ్యాస్ మందులు వేసుకోండి, 10 రోజులు వాడి చూడండి. తగ్గకపోతే సైకాట్రిస్ట్ని కలిస్తే నిజంగా మీకు మీ డాక్టర్ చెప్పినట్టుగా మీకు మంచి జరుగుతుంది. గోపాల్ రాళ్లబండి, నా వయసు 67, 4 రోజులు అయింది హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. యాంజియోగ్రామ్ చేశారు, 2 బ్లాక్స్ ఉన్నాయి అన్నారు. ఒకటి పూర్తి కనిపించడం లేదు అన్నారు సార్. స్టెంట్స్ వెయ్యలేదు. హార్ట్ వీక్గా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాల్సి నేను ఎదురు చూస్తున్నాను. రాళ్లబండి గోపాల్ గారు, మీకు 2 బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి పూర్తిగా బ్లాక్ అయింది అంటున్నారు. అది చాలా కాలం బ్లాక్ అయ్యి ఉంటుంది. ఎందువల్లంటే ప్రస్తుతం బ్లాక్ అయితే పూర్తిగా బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అంటాం. తీవ్రంగా ఛాతీలో నొప్పి వస్తుంది అలాంటప్పుడు. అది లేకపోతే పాత బ్లాక్ అని అనుకోవాలి మనము. వాటెవర్, మీరు కనుక సీడీ పట్టుకొని యాంజియోగ్రామ్ సీడీ పట్టుకుని వస్తే నేను చూస్తే నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనేమోనని నా ఆశ అండి. సో ఇవండి ఈ వారం మా పాత వీడియోల ద్వారా వచ్చిన క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం అండి. ఇట్లాంటివి మీరు మంచి క్వశ్చన్లు రాస్తే అవి చదివి మళ్ళీ ఇలాగే మీ అనుమానాలు నివృత్తి చేస్తానని ఆశిస్తున్నానండి. నమస్కారం అండి.